రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భాగంలో పల్లెలను కాపాడాలి, ఖచ్చితంగా ఉండాలంటే అడవులను కాపాడుకోవాలి, జంతువులను కాపాడాలి, అభివృద్ధి బాగుంటేనే, వన్యప్రాణులు బాగుంటేనే ఈ అభివృద్ధికి లోకం అని చెప్పేసి అద్భుతం అంటున్నారు. మరి అలాంటి చెట్ల నరికివేత పైన ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం అంటే నరుకుతున్నా కానీ పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలేస్తే అటువంటి అటవీ శాఖ అధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము. చాలా శాఖాపరమైన చర్యలు చాలా సీరియస్గా తీసుకుంటామని ఇది వరకు వచ్చిన ప్రశ్నలు వచ్చింది, మళ్ళీ వచ్చింది చెప్తున్నాను. ఎటువంటి నిర్లక్ష్యాన్ని, ఎటువంటి అక్రమ సహకారాన్ని రెండింటికి కూడా చాలా కఠినంగా శాఖాపరమైన యాక్షన్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఐ ఆమ్ వెరీ పర్టికులర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. నేను ఇదివరకు కూడా మన రాష్ట్రంలోనే కాంప్లికేటెడ్ ఏరియాస్ జస్ట్ లైక్ ఖమ్మంలో కారేపల్లి రేంజ్ అని ఉండే ఉంటారు, అలాంటి ప్రాంతాల్లో చేసి వచ్చాను. మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. No question of tolerating anybody, either staff or public. అందరూ అడవిని కాపాడుకోండి, మనం అందరం కాపాడుకోవాలి. అడవి ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం.